హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మన బ్రేక్ఫాస్ట్ షోలో ఎప్పటికప్పుడు చాలా టేస్టీ డిషెస్ ని చేసి చూపిస్తున్నాను. మరి ఈ రోజు కూడా అలాగే ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రోజు నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ క్యాబేజ్ మెంతి పరాటా. సో నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. క్యాబేజ్ మెంతి పరాటాని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాం. ఇందులో నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడవ్వాలి. సో జనరల్ గా పరాటాస్ మనకంటే కూడా నార్త్ సైడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు పరాటాసే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ పరాటాస్ లో ఎక్కువ ఫ్లేవర్స్ ఉంటాయి, ఎక్కువ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పరాటాస్ ఉంటాయి అన్నమాట. మనం కూడా అప్పుడప్పుడు ఈ పరాటాస్ ని బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ ఆకలి, అంటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయకుండా ఒక పరాటా తీసుకున్నా సరిపోతూ ఉంటుంది. సో ప్లెయిన్ పరాటా మార్నింగే తినలేం కాబట్టి కొంచెం ఇలా కాంబినేషన్స్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. క్యాబేజ్ మెంతి పరాటా, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పరాటాస్ చాలానే ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు మీకు కొన్ని వెరైటీస్ చెప్పాను కదా, అవి ఫాలో అవుతూ ఉండండి. అప్పుడప్పుడు ఇది కూడా ఫాలో అవుతూ ఉండండి. నూనె వేడైంది. ఇందులో సోంపు, ఉల్లిపాయ ముక్కలు, వేసి కొంచెం అలా ఫ్రై చేద్దాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం మెంతాకు, కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మెంతాకు బాగా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మెంతాకు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి. మెంతాకు చూసారా కంప్లీట్ గా ఇందులో మిక్స్ అయిపోయి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం క్యాబేజ్ వేసుకుందాం. క్యాబేజ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇందులోనే క్యాబేజ్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర, వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. కొత్తిమీర కూడా ఇందులో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, తర్వాత గరం మసాలా అండ్ కొంచెం జీరా పొడి. సో మనం క్యాబేజ్ మెంతాకు ఇవన్నీ వేసాం కదా, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేస్తే ఒక మసాలా ఫ్లేవర్ అన్నది వస్తూ చాలా బాగుంటుంది. మనకి క్యాబేజ్ మెంతి మిశ్రమం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ఎంటీ బౌల్ తీసుకొని పరాటా పిండిని రెడీ చేసుకోవాలి. ఇందులో గోధుమ పిండి, తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ మెంతి మిశ్రమం, ఇది వేసుకొని ఒక్కసారి జస్ట్ అలా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో పాలు, వేసుకొని చూద్దాం. ఒకవేళ పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని మనం పరాటా పిండిలా మిక్స్ చేసుకోవాలి.
కొంచెం వాటర్ పోద్దాం. ఓకే, సో ఇదంతా నేను మిక్స్ చేసుకొని పరాటా పిండిలో రెడీ చేసి పెట్టుకుంటాను. సో పరాటా పిండిని చక్కగా కలిపి పెట్టేసుకున్నాను. అండ్ ప్యాన్ కూడా కొంచెం హీట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా పరాటాస్ నొక్కుకొని కాల్ చేసుకుందాం. స్టిక్ అవ్వకుండా కొంచెం పిండి వేసుకొని సో ఎడ్జెస్ కట్ అవుతూనే ఉంటుంది మనకి, ఎందుకంటే ఇందులో మనం క్యాబేజ్ ఇవన్నీ స్టఫింగ్ వేసాం కాబట్టి. సో చక్కగా పరాటా ఒత్తుకుందాం. కొంచెం ముందే ఆయిల్ వేసుకుందాం ప్యాన్ మీద. సో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసిన తర్వాత మనం పరాటా వేసుకొని కాల్చుకోవాలి. చుట్టూరా కూడా కొంచెం ఆయిల్ వేద్దాం, ఎడ్జెస్ అంతా కాలాలి కదా, కాబట్టి ఆయిల్ వేసుకుందాం. కావాలి అంటే కొంతమంది బటర్తో కాల్చుకుంటారు, లేదా నెయ్యితో కూడా కాల్చుకుంటారు. సో ఎలా కావాలంటే అలా ప్రిఫర్ చేయొచ్చు. సో నూనె వేసుకొని చక్కగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. చూసారు కదా చక్కగా కాలింది ఒక సైడ్, రెండో వైపు కూడా మనం అలాగే కాల్చుకోవాలి. సో ఇందులో అన్ని మనం మసాలా ఫ్లేవర్స్ వేసాం, వెజిటేబుల్స్ వేసాం. ఒకవేళ టైం లేకపోతే చక్కగా దీనిపైనుంచి మనం కొంచెం తేనె ఇలాగా స్ప్రెడ్ చేసుకొని రోల్ లాగైనా తినేయచ్చు, లేదా నార్మల్గా రోల్ చేసుకొని తినేయచ్చు, లేదా కాంబినేషన్ చేసుకునే టైం ఉందంటే కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో చక్కగా రెండు వైపులా కాలింది. ఇప్పుడు వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని సర్వ్ చేసేసుకుంటాను. సో రెండు వైపులా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ తెచ్చుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఎస్, సో చూసారు కదా చక్కగా వేడి వేడిగా క్యాబేజ్ మెంతి పరాటా రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. క్యాబేజ్ మెంతి పరాటా కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, మెంతి కూర 1 కప్పు, సోంపు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, ధనియా పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు. క్యాబేజ్ మెంతి పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని సోంపు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేగాక మెంతాకు కూడా వేసి మరి కాసేపు వేయించుకొని క్యాబేజ్, కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, జీరా పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లోకి గోధుమ పిండి, క్యాబేజ్, మెంతి మిశ్రమం వేసి ఒకసారి కలుపుకొని పాలు, సరిపడా నీళ్లు పోసి పరాటా పిండిలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా పరాటా పిండిని తీసుకొని పరాటాల్లో ఒత్తుకొని పాన్ పై వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే క్యాబేజ్ మెంతి పరాటా రెడీ. క్యాబేజ్ మెంతి పరాటా కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా మసాలాస్ అన్ని వేయడం వల్ల మసాలా ఫ్లేవర్ బాగుంది. దాంతోపాటు క్యాబేజ్, మెంతి చక్కగా ఫ్రై అయ్యాయి అండ్ మసాలాస్ అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. యాస్టీస్ ఇలా చక్కగా తినేయచ్చు. కాంబినేషన్ లేకపోయినా కూడా చాలా బాగుంది.
కానీ దీనికి కాంబినేషన్ ఉంటే ఇంకా 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 బాగుంటుంది అనమాట. మరి దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను గోంగూర ఎగ్ కర్రీ. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. గోంగూర ఎగ్ కర్రీని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎగ్ కర్రీ కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో చెక్క, అంటే ఇప్పుడు వేసే మసాలా ఐటమ్స్ అన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. లవంగాలు, ఇలాచి, ధనియాలు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు. సో ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఆఫ్ చేసేసుకుందాం. మరీ ఎక్కువ రోస్ట్ అయిపోకూడదు, ఎందుకంటే మరీ ఎక్కువ మాడిపోయింది అనుకోండి, మీకు తెలిసిందే కదా, కొంచెం ధనియాలు కానీ అవన్నీ కూడా చేదు వచ్చేస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్గా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇవి డ్రై రోస్ట్ అయిపోయాయి. వెళ్ళి జార్ తెచ్చుకొని చక్కగా పౌడర్ రెడీ చేసేసుకుందాం. చూసారా ఎంత ఫాస్ట్ గా చక్కగా మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా చక్కగా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవడమే. గేట్ పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె, నూనె కొంచెం వేడవ్వాలి మనకి. సో నూనె వేడైన తర్వాత ఇంకా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందే మీరు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ లేవగానే ఎలాగో మీరు రైస్ పెట్టుకుంటారు కాబట్టి రైస్తో పాటు ఒక 2 eggs 3 eggs మీకు నచ్చిన ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటే అస్సలు టైం వేస్టే ఉండదు. ఓకే, నూనె వేడైంది. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని అల్లం ముక్కలు అండ్ ఉల్లిపాయలు. సో ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇందులోనే అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్, కరివేపాకు, అల్లం ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే మనం గోంగూర కూడా వేసుకుందాం. ఇది అంత గ్రేవీ టైప్ కాదు, ఇదంతా కూడా మనకి జస్ట్ గ్రేవీ లేకుండా
నార్మల్ కర్రీ టైప్ వస్తుంది. గ్రేవీలా కావాలి అనుకుంటే కొంచెం మీరు టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు, లేదా లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మరీ ఎక్కువ వాటర్ అయినా కూడా బాగోదు, కాబట్టి కొంచెం లైట్ గ్రేవీ రావడం కోసం మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, గోంగూర కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనకి బాగా కలిసిపోయి ఫ్రై అవ్వాలి. సో ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి, గోంగూర, ఆనియన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకుందాం. తర్వాత ఉప్పు, పసుపు, కారం. ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి. సో కావాల్సిన మసాలాస్ అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. చెప్పా కదా, లైట్ గ్రేవీ రావడం కోసం మనం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒక్కసారి బాగా. సో ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుందాం. సో డైరెక్ట్గా బాయిల్డ్ ఎగ్ కంటే కూడా మనం దాన్ని పీసెస్ చేసుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ తీసుకొని సో ఎగ్స్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా జస్ట్ మొత్తం అంతా కూడా ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని ఒక్క 2 minutes, జస్ట్ ఒక్క 1 or 2 minutes మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 2 minutes టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, 2 minutes అయిపోయింది కదా, చూద్దాం. మన కర్రీ జస్ట్ చక్కగా మగ్గింది. తీయగానే మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. ఓకే, ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, ఫైనల్ గా గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో వేడి వేడిగా మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, గోంగూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసామని దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. గోంగూర ఎగ్ కర్రీ కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, ఎగ్స్ 2, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, యాలకులు కొద్దిగా, చింతపండు కొద్దిగా, లవంగాలు కొద్దిగా, చెక్క 1, ధనియాలు 4 టీ స్పూన్లు, జీరా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3. గోంగూర ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, ఎండుమిర్చి, చింతపండు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి మసాలా పొడి కొట్టుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేగాక గోంగూర కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి కలుపుకొని నీళ్లు పోసి కాస్త మగ్గించుకొని ఉడికించుకున్న ఎగ్స్ ను ముక్కలుగా చేసి వేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంగూర ఎగ్ కర్రీ రెడీ.
టొమాటో ఎగ్ కర్రీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ముఖ్యంగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా చాలా టేస్టీగా ఉంది. సో ఆ మసాలా ఫ్లేవర్ బాగుంది. మనకి ఎగ్ తింటున్నప్పుడు కొంచెం పుల్లగా టేస్టీగా ఉంది గోంగూర వల్ల. సో మొత్తానికి కర్రీ అయితే చాలా 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 ఫెంటాస్టిక్ గా వచ్చింది. సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయాలి. ఇది చెప్పా కదా, రోటీస్, నాన్స్ మీకు నచ్చిన దాంట్లో చక్కగా ట్రై చేయొచ్చు. సో చూసారు కదా, ఈ రోజు మీకోసం 2 టేస్టీ రెసిపీస్ ని చేసి చూపించాను. నేర్చుకున్నారు కదా. ఒకవేళ చూడలేదు, నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే జస్ట్ లాగిన్ టు www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ వీటితో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ డిషెస్ ని నేర్చుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలీషియస్ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.